Hello, story lovers. Welcome back to my channel. Possessive Husband, Innocent Wife, Part 154. అంత వెటకారం వద్దులే. ఏదో అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు దూరంగా ఉన్నారని మీరు మాట్లాడుకుని గొడవ పరిష్కారం చేసుకోవాలని మేం బయటికి వెళ్ళిపోయాం. భార్యాభర్తల మధ్యలో మూడవ మనిషి ఎంటర్ అవ్వకూడదు అంటారు కదా అని ధాత్రి అనగానే, పర్వాలేదే, నా తర్వాత పెళ్లి చేసుకున్న పెళ్లి గురించి నీకే ఎక్కువ విషయాలు తెలుసు అని వెటకారంగా అనగానే, చాలులే, ఇందాకడి నుంచి చూస్తున్నాను, ప్రతి మాటకి వెటకారం బాగా కురిపిస్తున్నావు అని అంది వసుంధర కోపంగా. లేకపోతే ఏంటత్తయ్య, ఇంత పెద్ద డ్రామా ఆడి మరీ బయటికి వెళ్ళాలా? మమ్మల్నిద్దరిని కూర్చోబెట్టి మీరే మాట్లాడితే సరిపోయేది కదా అనగానే, మేం మాట్లాడితే మా కోసం అప్పటికప్పుడు గొడవ సద్దుమణిగినట్టు యాక్టింగ్ చేస్తారు. లేదంటే ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఇచ్చుకుంటారు. అదే భార్యాభర్తల మధ్య ఏకాంతం లభించిందంటే కింద పైన పడి మీరే మీ గొడవ పరిష్కరించుకుంటారు అనగానే, దక్ష ఏం మాట్లాడకపోవడంతో, ఇప్పుడేంటి నీ బాధ? నీ మొగుడితో గొడవ సద్దుమణిగిందని బాధపడుతున్నావా అని బామ్మ అడిగేసరికి దక్ష ఏం మాట్లాడలేదు. సరేలే, అయిపోయిన గొడవ గురించి ఇంకా డిస్కషన్ ఎందుకు? అందరం భోజనం చేసి కాస్త రిలాక్స్ అవుదాం. వీళ్ళ కోసం ఆ ఎండలో బయట వెయిట్ చేయలేక చచ్చిపోయాను అని ధాత్రి అనగానే, దక్ష ధాత్రి వైపు కోపంగా చూడ్డంతో దక్ష కంటే ఎక్కువ కోపంగా వసుంధర బామ్మ చూసేసరికి షిట్, స్లిప్ అయ్యాననుకుంటా అనుకుంది. ఆ రోజు సాయంత్రం దక్ష బయటకొచ్చి కూరగాయలు కట్ చేస్తుంటే పిల్లలు ముగ్గురు కూర్చుని పావులు పెట్టుకుని ఆడుకుంటున్నారు. అత్త వంతైంది అని త్రివేణి పిలిచింది. వచ్చున్నాం అని అక్షర వెళ్ళి భోజనానికి కూర్చున్నట్టుగా కూర్చుని ఆడుకుంటూ ఉంటే వాళ్ళని చూసి నవ్వుతూ, అమ్మమ్మ, అత్తయ్య, తాతగారు, మామయ్య, ఏవండోయ్, ఒకసారి బయటికి రండి అని అందరినీ పిలవడంతో అందరూ బయటికి రాగానే, చూడండి, మీ చిన్న మనవరాలు వంట చేసి పెడుతుంటే పెద్ద మనవరాలు పెద్ద మనవడు రివ్యూ ఇస్తున్నారని అనగానే, దక్ష మాటలకి ఆశ్చర్యంగా అందరూ అక్కడ కూర్చుని పిల్లలు ఆడుకుంటుంటే చూస్తూ ఉన్నారు. ఛీ, ఏం బాలే, వంతా ఎరైనా ఇలా చేర్చారా అని అక్షర అనగానే అందరూ ఆశ్చర్యంగా చూశారు. దాంతో త్రివేణి ఏడుస్తున్నట్టుగా ఫేస్ పెట్టుకోవడంతో దక్ష వెంటనే వెళ్ళి త్రివేణిని ఎత్తుకుని, రాక్షసి, ఆటకింత ఓవర్ యాక్షన్ చేయాలా అని కూతుర్ని చూడగానే కూతురు మూతి తిప్పుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళగానే కర్ణ నవ్వుతూ కూతుర్ని ఎత్తుకొని పాకెట్లో ఉన్న చాక్లెట్ ఇవ్వడంతో, అదే, రోజుకి 10-15 చాక్లెట్స్ ఇస్తే పళ్ళు పుచ్చిపోతాయి అని దక్ష తిట్టడంతో కర్ణ కోపంగా చూసేసరికి, అబ్బో, కూతుర్ని ఒక్క మాట కూడా అననివ్వడు అని అనుకుంటూ ఏడుస్తున్న త్రివేణి పాపని చుట్టూ తిప్పుతూ అప్పుడప్పుడే నెమ్మదిగా చీకట్లు కమ్ముకుంటూ ఉండడంతో గూటికి చేరుకుంటున్న గువ్వ పిట్టలని చూపిస్తూ వాటి స్థానాలకి చేరుకుంటున్న ఆవులని, బర్రెలని, మేకలని చూపిస్తూ కాసేపటికి ఏడుపు ఆపించింది దక్ష. త్రివేణి ఏడుపు ఆపడంతో లోపలికి తీసుకొచ్చి, తను మీ ఇద్దరికంటే చిన్నది, చిన్న చెల్లెలు, ఏడిపించకుండా ఆడిపించుకోవాలి అని కూతురికి కొడుక్కి చెప్పడంతో అక్షర మూతి పక్కకి తిప్పుకుంటే
కొడుకు మాత్రం సరే మమ్మీ అని చెప్పడంతో కూతుర్ని కోపంగా చూస్తూ దీన్ని గారాబం చేసి చెడగొట్టాడు వీళ్ళ నాన్న అని అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది దక్ష. మర్నాడు ఉదయాన్నే బయట బామ్మ కళ్ళాపి చల్లి ముగ్గు పెడుతూ ఉండడంతో, "అమ్మమ్మ ఈ వయసులో నీకు శ్రమెందుకు పని వాళ్ళకి చెప్తే వేస్తారు కదా" అనగాని, "ఈ టైంలో అందరూ వాళ్ళ వాళ్ళ ఇంటి దగ్గర కల్లాపి చల్లుకొని ముగ్గు వేసుకునే పనిలో ఉంటారు. ఆ లోపలే మనం కూడా ముగ్గు వేయాలి. ఆ టైం దాటితే ముగ్గు వేస్తే నాకు మనస్ఫూర్తిగా ఉండదు" అనగానే, "సరే నువ్వు లోపలికి వెళ్ళు నేను వేస్తాను" అని అంది దక్ష. నిజమే. నీకు ముగ్గులు వేయడం వచ్చు కదా! నేను మర్చిపోయాను. రోజు వేసుకోవడం అలవాటైపోయింది అనగానే, ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను వేస్తానులే అని అంటూ దక్ష ముగ్గు వేస్తూ ఉంటేనే, అమ్మవారికి పంపించాల్సిన ప్రసాదం మొత్తం డబ్బాలలో నింపి కర్ణ, వరుణ్ తాతగారు ముగ్గురిని గుడి దగ్గర ఇచ్చేసి రమ్మని పంపించింది బామ్మ. వాళ్ళు ముగ్గురు ప్రసాదం గుడి దగ్గర చేర్చడానికి వెళ్ళిపోగానే ముగ్గు వేసి, ముగ్గుల్లో రంగులు కూడా నింపేసి దక్ష లోపలికొచ్చి అందరికీ కాఫీలిచ్చేలోపు కర్ణ వాళ్ళు కూడా రావడంతో వాళ్ళకు కూడా కాఫీలిస్తూ ఉండడంతో, ఈలోపు ఊరి సర్పంచ్ ఇంటికి రాగానే కర్ణ మధురతో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న దగ్గర నుంచి అతని మొహం చూడాలంటే బామ్మ గిల్టీగా ఫీల్ అవుతూ ఉండడంతో ఇబ్బందిగానే లోపలికి రమ్మని పిలిచి, "ఎలా ఉన్నారు బాబు" అని అడిగింది. బాగానే ఉన్నారు పెద్దమ్మగారు. మధురకి పెళ్లి కుదిరింది. ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఎల్లుండి పెళ్లి. కుటుంబం అంతా వచ్చారని తెలిసి మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను అని ఆయన చెప్పడంతో విశాలాక్షమ్మ తాతగారి వైపు చూడడంతో అదేంటి పెదనాన్నగారి వైపు చూస్తున్నారు? మీకు రావడం ఇష్టం లేదా? అని అడిగాడు. అయ్యో! అలాంటిదేమీ లేదు. కాకపోతే ముందు మధురకి, కర్ణకి పెళ్లి అనుకున్నాను. ఇప్పుడు పెళ్ళికొస్తే ఏం బావుంటుంది అనగానే, అయ్యో! మీకు తెలియందేముంది పిల్లలకి 10 పెళ్లి సంబంధాలు చూస్తాం. 10కి 10 నచ్చవు కదా! అందులో ఏదో ఒకటి ఒప్పుకుంటాం. ఇది కూడా అంతే అనుకోవాలి అనగానే బామ్మ మొహమాట పడుతుంటే, మీరు మరీ మొహమాట పడుతున్నారు. మీరు రావాల్సిందే. ఊరిలో పెద్ద ముత్తైదువు మీరే. మీ ఆశీర్వాదాలుంటే మీలాగే కలకాలం భర్తతో కలిసి ఉన్నట్టు నా కూతురు కూడా ఉంటుందని సర్పంచ్ అడిగేసరికి సరే కుటుంబ సమేతంగా వస్తా అని చెప్పింది విశాలాక్షమ్మ. రేపు పెళ్లి కూతుర్ని చేయడం చివరి రోజు. మీరు కూడా వచ్చి పెళ్లి కూతుర్ని చేస్తే నా కూతురికి అంతా మంచి జరుగుతుంది అనగానే అలాగే అని చెప్పడంతో సర్పంచ్ వెళ్ళిపోవడంతో కర్ణ ఏంటి విషయం అంటూ రావడంతో అదే కాఫీ షాప్‌లో మిమ్మల్ని కలవడానికి వచ్చింది కదా మధుర. తనకి పెళ్లి డిసైడ్ అయిందంట. ఎల్లుండి పెళ్ళంట అని చెప్పడంతో అవునా ఇంత లేట్‌గా పెళ్లి చేసుకుంటుందేంటి అనగానే ఏం లేదురా. నువ్వు పెళ్లి చేసుకోనని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి అబ్రాడ్ వెళ్ళింది. అక్కడ కొన్ని రోజులు జాబ్ చేసి పోయిన నెలలో తిరిగి రాగానే పెళ్లి నిశ్చయించాడు వాళ్ళ నాన్న అని చెప్పారు తాతగారు. అయితే మనందరం పెళ్ళికి వెళ్ళాలా అనగానే ఆయన ఇంటికొచ్చి మరి పిలిస్తే వెళ్ళకుండా ఎలా ఉంటాం అని వసుంధర అనగానే లేదులే మమ్మీ నేనొస్తే బాగోదు. తనకి నాకు ఇద్దరికీ యాక్వర్డ్‌గా ఉంటుంది అనగానే ఎందుకుంటుంది? ఈ మధ్య ప్రేమించి విడిపోయిన వాళ్ళే ఒకరి పెళ్ళికొకరు వెళ్తున్నారు. అలాంటిది మీరు జస్ట్ పెళ్లి సంబంధాలు మాట్లాడుకున్నారంతే. ఏం కాదన్నయ్య అని అన్నాడు వరుణ్. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.